సార్ 6 మంత్స్ తర్వాత పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి? ఎన్ని సార్లు పెట్టాలి? ఎంత పెట్టాలి? ఎలా ఫుడ్ ఉండాలి అని చాలామంది హాస్పిటల్‌కొచ్చి అడుగుతూ ఉంటారు. లేకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తున్నారు. సెర్లాక్ బెస్టా? మనం ఇంట్లో చేసుకునే ఉగ్గు బెస్టా అని చాలామంది అడుగుతారు. సో, ఇంట్లో చేసుకునే ఉగ్గు హోమ్‌మేడ్ సెర్లాక్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. బయట దొరికే సెర్లాక్ మంచిది గాదు. ఎందుకు మంచిది గాదంటే దాంట్లో షుగర్స్ యాడ్ జేస్తారు. సో, 2 సంవత్సరాల పిల్లలకి షుగర్స్ అనేది ఇవ్వకూడదు. సో, 3, 4 టెక్స్ట్ బుక్కులు పీడియాట్రిక్ న్యూట్రిషన్, అదర్ న్యూట్రిషన్ బుక్స్ చదివి మనకి ఈజీగా ఇంట్లో దొరికే ఫుడ్స్‌తో పిల్లలకి ఏమేమి పెట్టాలి, మంత్ వైస్ ఎన్నిసార్లు పెట్టాలి, ఎట్లుండాలో లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. అంటే రీల్స్ సేవ్ చేసి పెట్టుకోండి. సో, మీకు ఈజీగా ఉంటది. 6 మంత్స్, 7 మంత్స్, 8 మంత్స్, 9 మంత్స్, 10 మంత్స్, 11 మంత్స్, 12 మంత్స్. సో, ఇవి స్క్రీన్‌షాట్ పెట్టి మీరు మెల్లగా కూర్చొని చదువుకొని అర్థం చేసుకోండి. మీకు అర్థం కాకుంటే మళ్ళీ కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంతెంత ఇవ్వాలో కూడా మెన్షన్ చేశాను. ఏమేమి యాడ్ చేసుకోవాలో. అండ్ మదర్స్ అందరూ ఏమేమి పెడుతున్నారో పిల్లలకి కామెంట్ చేయండి. అండ్ ఈ రీల్ ప్రతి మదర్‌కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ ఉంటది. పాసిబుల్ అయితే మీ స్టోరీ పెట్టుకోండి. సో, వేరే వాళ్ళకి కూడా రీచ్ అయితది. అండ్ మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.